హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటరాక్టివ్ టాక్స్. ఇవాళ మన టాపిక్ వచ్చి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ వ్యూలో మనకి ఎంఎస్ ఆఫీస్ పిక్చర్లో నేను ఒక డయాగ్రామ్ ఓపెన్ చేశాను. ఈ రెండు వ్యూస్ని బేస్ చేసుకొని మనం ఒక 3D పార్ట్ అనేది ఎలాగనేది క్రియేట్ చేద్దాం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ఒక స్టెప్స్ వైజ్ డైమెన్షన్స్ ఉంది. ఇది ఒక సర్క్యులర్ షేప్ ఒక డయాగ్రామ్ లాగా కనిపిస్తుంది. ఒక వాషర్ లాగా సంథింగ్ ఏదోలాగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని మనం ఇలా డ్రా చేయడానికి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైయెస్ట్ రేడియస్ వచ్చి ఎంత ఉందండి? 28 ఉంది. కాబట్టి నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 28తో ఒక రేడియస్‌తో నేను ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాను చూడండి. సర్కిల్ అనే కమాండ్ యూజ్ చేసుకొని నేను ఆల్రెడీ యూనిట్స్ సెట్ చేసేసుకున్నాను. లిమిట్స్ అప్లై చేసేసుకున్నాను. యూనిట్స్ వచ్చి ఎంఎంలో తీసుకున్నాను. డెసిమల్ ఫ్యాక్టర్ వచ్చి 0.0లో తీసుకున్నాను. అలాగే నేను ఇది టాప్ వ్యూలోనే పెట్టుకుంటున్నాను. ఈ డయాగ్రామ్‌ని ఏ వ్యూలోనే మార్చట్లేదు నేను. ఓకే. నేను టాప్ వ్యూలోనే పెట్టుకొని ఇక్కడ చూడండి, సర్కిల్ సెంటర్ రేడియస్ అని తీసుకొని ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ 28 అని తీసుకున్నానండి. రేడియస్ 28తో తీసుకున్నాను. తర్వాత దీని ఇన్‌సైడ్ రేడియస్ వచ్చి 22 ఉందండి చూడండి. ఇన్‌సైడ్ రేడియస్ వచ్చి 22 ఉంది. చూడండి, నెక్స్ట్ రేడియస్ వచ్చి 11 ఒకటుంది, 14 ఒకటుంది, 17 ఒకటుంది చూడండి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తే స్మాల్‌ది తీసుకుంటున్నాను. 11 అని తీసుకుంటున్నాను చూడండి. సేమ్ 11 తీసుకొని 11 రేడియస్‌తో ఒకటి, నెక్స్ట్ 14తో ఒకటి, 17 ఒకటి. ఇలాగ 3 టైమ్స్ ఆఫ్ సర్కిల్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ 14తో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటొచ్చి 17తో ఇంకొక సర్కిల్ అనేది నేను డ్రా చేసుకుంటున్నాను. సర్కిల్ 17 అనేది డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ డయాగ్రామ్‌లో చూడండి. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి ఒక 4 సైడ్స్ మనకి ఒక 4 ఆబ్జెక్ట్స్ అనేవి క్రియేట్ అయినాయి. అది సర్కిల్ ఇది చూడు, నేను ఈ సర్కిల్ తీసుకున్నాను చూసారా? ఇది యాక్చువల్‌గా మన రిఫరెన్స్ కోసం తీసుకునే లైన్ అన్నమాట ఇది. కాబట్టి నేనేం చేశానంటే ఆ సర్కిల్‌ని అలాగే ఉంచుకుంటున్నాను. నేను క్లీన్ చేయట్లేదు. అలా ఉంచుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి 4 పార్ట్స్ క్రియేట్ అయ్యి ఉన్నాయి ఈ షేప్స్‌లో. దాని రేడియస్ వచ్చి చూడండి ఎంతుంది? ఒక స్మాల్ సర్కిల్ వచ్చి 2.5 దగ్గర, ఇంకోటి క్యాపిటల్ 1 వచ్చి రేడియస్ వచ్చి 6 దగ్గర ఉంది. ఓకే. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఒక లైన్ డయాగ్రామ్ తీసుకొని ఫంక్షన్ కీని F8 ఆన్ చేసుకొని, లేదంటే మీకు స్ట్రెయిట్ లైన్సే వస్తా ఉంటాయి. కాబట్టి నేనేంటంటే ఫంక్షన్ కీస్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లైన్ ఉంది కదా! ఈ లైన్ ఇక్కడ 28 ఉంది కాబట్టి నేను యాక్చువల్‌గా ఏం చేస్తున్నానంటే డిస్టెన్స్ ఫర్ రిఫరెన్స్ కోసం కాబట్టి ఒక 50 అని తీసుకొని ఇక్కడ చూడండి, ట్యాబ్ అని ప్రెస్ చేస్తే మీకు యాంగిల్‌లోకి షిఫ్ట్ అయింది చూసారా? దీన్నేం చేస్తానంటే 45 డిగ్రీస్ అని ఇచ్చానండి. ఓకే. 45 డిగ్రీస్ దగ్గర మనకి ఒక లైన్ అనేది క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ ఈ కాయిన్సైడ్ పాయింట్ దగ్గర నుంచి మనకి సర్కిల్స్ అనేవి క్రియేట్ అయింది చూడండి డయాగ్రామ్‌లో. ఇక్కడ చూడండి, రేడియస్ 2.5 ఒకటి, రేడియస్ 6 అనేది సర్కిల్స్ క్రియేట్ అయినాయి. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ రెండిటిని చూడండి, ఇక్కడ ఒక లైన్ తీసుకొని, సర్కిల్ సెంటర్ తీసుకొని, ఆ సర్కిల్ ఈ పాయింట్ కనెక్ట్ అయింది కదా! సర్కిల్ కనెక్ట్ అయిన పాయింట్ దగ్గర రేడియస్ ఒకటి, సారీ నేను మర్చిపోయానండి రేడియస్ ఒకటి 6 ఒకటి, 2.5 ఒకటి. కాబట్టి ఫస్ట్ 2.5 ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో సర్కిల్ కమాండ్ తీసుకుంటున్నాను. ఎంటర్‌ని ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్‌గా ప్రీవియస్ కమాండే తీసుకుంటది. కాబట్టి ఇక్కడ 6 అని తీసుకున్నాను చూడండి. 6.0 అని తీసుకున్నాను. 0 అని తీసుకున్న తర్వాత ఇక్కడికి ఏమవుతుందంటే మనకి ఫిల్లెట్ ఉంది చూడండి. ఈ సర్కిల్‌కి ఈ చిన్న సర్కిల్‌కి, ఈ రిఫరెన్స్ సర్కిల్‌కి, ఈ లైన్‌కి మనకి ఒక ఫిల్లెట్ షేప్ అనేది క్రియేట్ అయ్యి ఉంది చూడండి ఆల్రెడీ ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇక్కడ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ రేడియస్ అనేది ఆల్రెడీ ఒక చోట మెన్షన్ చేశాడంటే 4 సైడ్స్ కూడా అదే ఉంటది యాజ్ ఇట్ ఈస్‌గా. కాబట్టి ఫిల్లెట్ అనే ఆప్షన్ తీసుకొని ఎంటర్ అని చెప్పని, రేడియస్ ఎంటర్, 7 ఇచ్చాడు కాబట్టి 7 తీసుకున్నానండి యాజ్ ఇట్ ఈస్‌గా. సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. సేమ్ అదే ఆప్షన్ ఎఫ్ ఎంటర్, రేడియస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఓల్డ్ వన్ ఉంటది. మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ తీసుకున్నాను చూడండి. మనకి ఇలాగ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయిన తర్వాత నాకు ఇవి 4 పార్ట్స్ కింద రొటేట్ అయ్యి ఉన్నాయి ఆబ్జెక్ట్ మొత్తం గూడా. కాబట్టి నేను 4 పార్ట్స్ తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఏం చేస్తానంటే అరే కమాండ్ అని యూజ్ చేస్తాను. మీరు షార్ట్‌కట్ కీ వచ్చి ఏఆర్ అని టైప్ చేయండి. కమాండ్ బార్‌లో మీకు ఆటోమేటిక్‌గా ఓపెన్ అవుతది పాపప్ మెనూ. ఇవ్వండి ఏఆర్ ఎంటర్ అని టైప్ చేశాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్ అంటుంది. నాకు ఏమేమి కావాలనుకుంటున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరే చేయకముందు ఒకసారి మనం ట్రిమ్ చేసేద్దామండి. నేను డబల్ ఎంటర్ అని చేసి, నాకు ఈ ఎక్స్ట్రా పార్ట్ నాకు అవసరం లేదు కాబట్టి ఈ ఎక్స్ట్రా పార్ట్‌ని రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ టైమ్ మనం సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసుకునేకంటే మనకి ప్రాసెస్ తగ్గుతది కాబట్టి నేను రిమూవ్ చేసేసాను. తర్వాత ఇక్కడ అరే కమాండ్ యూజ్ చేసుకొని సెలెక్ట్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు ఈ ఆబ్జెక్ట్, నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్, నాకు ఈ ఆబ్జెక్ట్ అని ప్రెస్ చేసి ఎంటర్ అన్నాను. అనిన తర్వాత పోలార్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఆప్షన్. సెలెక్ట్ చేసుకొని సెంటర్ పాయింట్ అన్నప్పుడు ఈ లైన్ స్టార్టింగ్ సెంటర్ పాయింట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా 6 బై డిఫాల్ట్‌గా 6 తీసుకుంటుంది. ఇక్కడ నేనేం చేశానంటే 4 అని తీసుకున్నాను. ఇక్కడ నేను చూడండి, అసోసియేటెడ్ ఆప్షన్ అనేది నేను ఆఫ్ చేసుంది.
ఎందుకంటే లేదంటే ప్రతిసారి మళ్ళీ ఎక్స్‌ప్లోర్ చేయాల్సొస్తది. కాబట్టి మనం ఎక్స్‌ప్లోర్ చేయకుండా అవసరం లేకుండా ఇక్కడ నేను అసోసియేషన్ ఆప్షన్‌ని ఆఫ్ చేసుకున్నాననమాట. ఓకే. ఎంటర్‌ని ప్రెస్ చేశాను. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ 4 క్రియేట్ అయిపోయినాయి చూడండి. ఇప్పుడు నాకు ఈ ఈ పార్ట్ కూడా రిమూవ్ చేసేసుకోవాలనుకుంటున్నాను. టీఆర్ డబుల్ ఎంటర్ అని ప్రెస్ చేసిన తర్వాత చూడండి. ఈ పార్ట్ కూడా నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను. నాకు అవసరం లేని పార్ట్ అంతా కూడా ఇలా రిమూవ్ చేసేసుకుంటున్నాను. మీరు ఎరే కమాండ్ యూజ్ చేసేటప్పుడు అసోసియేషన్ ఆప్షన్ ఆఫ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మళ్ళీ మీరు ఎక్స్‌ప్లోడ్ అనే కమాండ్ యూజ్ చేసి ఈ పార్ట్స్ అన్నీ కూడా డిఫరెంట్ పార్ట్ కింద మనం చూపించాలి. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా చేసుకుంటే అయిపోతది చూడండి. ఇలాగ మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత దీని థిక్‌నెస్ ఎంత అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ ఇచ్చాడు చూడండి. 3 థిక్‌నెస్ అన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 థిక్‌నెస్ ఇచ్చాడు కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ అంతా సింగిల్ ఆబ్జెక్ట్‌గా ఇది ఇండివిడ్యువల్ ఆబ్జెక్ట్‌గా ఉంది కాబట్టి నేను జాయిన్ కమాండ్ అయినా వాడండి. లేదంటే రీజియన్ కమాండ్ అయినా వాడండి. అది మీ ఇష్టం. రీజియన్ చెప్పి సెలెక్ట్ చేసుకొని చూడండి. ఈ ఆబ్జెక్ట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. నాకు ఈ ఆబ్జెక్ట్ మాత్రమే కావాలి. ఔటర్ బౌండరీ మాత్రమే సింగిల్ యూనిట్‌గా కావాలి కాబట్టి ఔటర్ బౌండరీని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. లెఫ్ట్ బటన్ యూజ్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటున్నానండి. మనకిప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంతా సింగిల్ ఆబ్జెక్ట్‌గా కిందకి కన్వర్ట్ అయింది చూడండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ ఆబ్జెక్ట్ అంతా సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయింది. దీని హైట్ వచ్చి 3 అన్నాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే డైరెక్ట్‌గా దీన్ని సౌత్ వెస్ట్ ఆప్షన్ ఈ లైన్ కమాండ్ రిమూవ్ చేసేసుకుంటున్నాను. దీన్ని డయాగ్రామ్ వచ్చి సౌత్ వెస్ట్ ఆప్షన్‌లోకి పెట్టుకున్నాను చూడండి. సౌత్ వెస్ట్ ఆప్‌లో పెట్టుకున్న తర్వాత మీరు ప్రెస్ పుల్ యూజ్ చేస్తారంటే ప్రెస్ పుల్ యూజ్ చేయండి. సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇది చూడండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఆటోమేటిక్‌గా చూడండి అన్ని హైలైట్ సర్కిల్ కూడా హైలైట్ అన్నీ అవుతున్నాయి. ఇక్కడ చూడండి నేను సెలెక్ట్ చేసినప్పుడు టోటల్ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే టోటల్ ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఎక్స్‌ట్రూడ్ ద్వారా నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎక్స్‌ట్రూడ్ ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే సెలెక్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పి నేను ఇక్కడ చూడండి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. రైట్ క్లిక్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి దాని థిక్‌నెస్ వచ్చి 3.0 అని ఇచ్చాను చూడండి. 3.0 ఇచ్చిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకి పెడుతున్నాను చూడండి. వైర్ ఫ్రేమ్‌లోకెళ్ళి షేడెడ్ విత్ ఎడ్జెస్ అనే ఆప్షన్‌లో పెడుతున్నాననమాట. పెట్టగానే నాకు లోపల మిగతా ఆబ్జెక్ట్స్ అనేవి కనబడట్లేదు. కాబట్టి నేనేం చేస్తున్నా యాజ్ టీజ్‌గా మళ్ళీ 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని ఇక్కడ నుంచి ప్రెస్ ఫుల్ అనే ఆప్షన్ చూసారా? సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఈ లోపల సర్కిల్స్ అన్నీ ఉన్నాయి కదండీ! ఈ లోపల సర్కిల్ సెలెక్ట్ చేయాలనుకున్నా కూడా చూడండి నాకు మొత్తం టోటల్ పార్ట్ హైలైట్ అవుతుంది. ఓకే. బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తున్నాను. సో, పోనీ చూడండి మొత్తం ఇక్కడ కూడా టోటల్ హైలైటెడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా నేనేం చేస్తున్నా అంటే ఎక్స్‌ట్రూడ్ కమాండ్ యూజ్ చేసి చూడండి ఎక్స్‌ట్రూడ్ అనేది యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్ 4 ఆబ్జెక్ట్‌ని ఎట్ ఎ టైమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఎంటర్ అని చెప్పి ప్రెస్ చేసి చూడండి. పైకి ఏం చేస్తానంటే ఈసారి 3.0 అని ఇచ్చాను చూడండి. ఇచ్చిన తర్వాత చూడండి మన ఆబ్జెక్ట్ 2డీ వై ఫ్రేమ్ నుంచి షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకి వెళ్ళిన తర్వాత ఆబ్జెక్ట్స్ మనకి క్రియేట్ అయినాయి గానీ కనబడట్లేదు. కాబట్టి మనకి సబ్ట్రాక్ట్ అనే ఆప్షన్ యూజ్ చేసుకొని ఈ మెయిన్ పార్ట్‌లోంచి ఈ రిమైనింగ్ పార్ట్‌లని నేను రిమూవ్ చేస్తున్నానన్నమాట. చూడండి సబ్ట్రాక్ట్ అనేది యూజ్ చేసుకొని ఎస్‌విబి కమాండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మెయిన్ ఆబ్జెక్ట్ ఇది సెలెక్ట్ చేశాను. ఎంటర్ అని చెప్పి చూడండి. ఇప్పుడు ఈ 4 పార్ట్స్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఎట్ ఎ టైమ్ ఈ 4 పార్ట్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ప్రెస్ చేశాను చూడండి. ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ ఏమవుతుందో చూడండి. షేడెడ్ విత్ ఆబ్జెక్ట్స్‌లోకెళ్తే చూడండి మనకి 4 పార్ట్స్ క్రియేట్ అయినాయి. దానికి ఇలా ఇంత సర్క్యులర్ షేప్‌తో క్రియేట్ అయినాయన్నమాట. తర్వాత నేను దీన్ని 2డీ వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని యాజ్ టీజ్‌గా ఇక్కడ డయాగ్రామ్ చూడండి. సెకండ్ స్టెప్ ఎంత హైట్ ఉందండి? 5.5 హైట్ దాకా సెకండ్ స్టెప్ అనేది ఉంది. అంటే మనకి ఈ ఈ ఈ మధ్యలో ఉన్న 2 స్టెప్ కూడా 5.5 దాకా ఉంది. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈసారి ప్రెస్ పుల్ అని యూజ్ చేసుకొని చూడండి. ఈ మధ్యలో సెలెక్ట్ చేయడానికి అవ్వట్లేదు చూడండి. చూడండి ఈ ఆబ్జెక్ట్ మాత్రం సెలెక్ట్ అయింది పైకి. 5.5 కాబట్టి నేనేం చేశానంటే 5.5 అని ఇచ్చాను. నెక్స్ట్ ఈ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ అవుతుంది. ఇది కూడా 5.5 అని ఇచ్చాను చూడండి. 5.5 అని ఇచ్చిన తర్వాత నాకు ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయిందో చూసుకుందాం అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకుంటే నాకు చూడండి ఆబ్జెక్ట్ అనేది ఇలా క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీన్ని నేను షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకెళ్ళి ఓకే. ఇక్కడ మనకు సబ్ట్రాక్ట్ ఆప్షన్ తీసుకొని మళ్ళీ ఈ ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని ఎంటర్‌ని ప్రెస్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్‌ని ప్రెస్ చేశాననుకోండి. సబ్ట్రాక్ట్ అయింది చూడండి. పార్ట్ ఎక్కడి దాకా సబ్ట్రాక్ట్ అయిపోయిందని చూడండి.
షేడెడ్ విత్ ఎడ్జెస్ తీసుకున్నాను అనుకోండి, ఇలా షేప్ అనేది కట్ అయిపోయింది. నాకు షేప్ కట్ అవ్వకూడదు. కానీ ఆ 2 ఆబ్జెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు యూనియన్ ఆప్షన్ తీసుకోండి. ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని చెప్పి చూడండి. యూనియన్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేయండి. సెకండ్ ఆబ్జెక్ట్ ఇది మనకి కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ అన్నాను చూడండి. ఇప్పుడు మళ్ళీ షేడెడ్ విత్ ఎడ్జెస్‌లోకి వెళ్ళాను చూడండి. ఈ 2 ఆబ్జెక్ట్స్ సింగిల్ ఆబ్జెక్ట్ కింద మనకి కన్వర్ట్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ 2 ఆబ్జెక్ట్ కూడా మనకి సింగిల్ ఆబ్జెక్ట్ కింద కన్వర్ట్ అయిపోయింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ప్రెస్‌ఫుల్ యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ ఉంది చూసారా? లోపల ఇన్సైడ్ ఆబ్జెక్ట్ ఉంది చూడండి. నేను ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నాకేమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ దాకా క్రియేట్ అయిందండి. నెక్స్ట్ నేను ఈ ప్రెస్‌ఫుల్ యూజ్ చేసుకొని దీన్ని పైకి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఎంతవరకు అండి? ఆల్రెడీ 5.5 ప్లస్ చూడండి నేను ఇక్కడ మేబీ నేను అది రిమూవ్ చేసేసినట్టున్నాను డయాగ్రామ్. ఒకసారి నేను ఓపెన్ చేసుకుంటున్నానండి నా డయాగ్రామ్‌ని. ఓకే. బై మిస్టేక్ నేను అది క్లోజ్ చేసేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూడండి. నేనిప్పుడు ఆటోకాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్నాను. ఇది 5.5 ప్లస్ ఇంకొక 3.5 ఉంది చూడండి. నా ఆబ్జెక్ట్ 5.5 ప్లస్ 3.5 అంటే మనకు టోటల్ ఎంతొచ్చిందండి ఇక్కడికి? 9 ఎంఎం అయింది. కాబట్టి దీన్ని 9 ఎంఎం అనేది నేను ఎక్స్‌ట్రూడ్ చేసుకుంటున్నాననమాట. నేను ప్రెస్‌ఫుల్ యూజ్ చేసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకొని చూడండి పైన హైలైట్ అయిందనుకోండి అది వదిలేసేయండి. నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ కూడా సెలెక్ట్ చేసి నేను ఈ ఆబ్జెక్ట్ కూడా యూనియన్ చేసేసాను 2. ఓకే అండి. యూనియన్ చేసేస్తే చూడండి ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ అయిందో చూడండి ఒకసారి. మనకి ఇలా క్రియేట్ అయింది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని తీసుకొని షేడెడ్ విత్ ఎడ్జెస్ అని పెట్టుకోకుండా 2D వైర్ ఫ్రేమ్ పెట్టుకొని ఇప్పుడు నేనేం చేస్తానంటే ప్రెస్‌ఫుల్ అనే ఆప్షన్ యూజ్ చేసి నేనేం చేస్తానంటే ఈ రెండిటిని నాకు సెలెక్ట్ అవ్వాలి. హైలైట్ అవ్వాలి. హైలైట్ అవ్వకపోతే ఏం లేదని మనకి తర్వాత హైలైట్ చేద్దాం. దాన్ని నేనేం చేస్తానంటే ఫస్ట్ ఇక్కడ దాకా 9.0 దాకా తీసేసుకున్నాను. తీసుకొని వదిలేసాను. నెక్స్ట్ ప్రెస్‌ఫుల్ అని యూజ్ చేసి ఈ ఆబ్జెక్ట్‌ని 5.5 దాకా తీసుకున్నాను. తీసుకొని షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెట్టినాను చూడండి. మనకి ఇలాగ ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ అయింది. కానీ ఇక్కడ చూడండి మనకి ఆ షేప్ ఉందో ఈ షేప్ లాగే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉందో లేదో చూడండి. ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక స్టెప్ ఉంది. దాని తర్వాత నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకో స్టెప్ ఉంది. ఇది 11 కాబట్టి నేను తీసుకుంది ఎంత 22 ఓకే. ఓకే. ఇక్కడ 28కి చూడండి ఒక స్టెప్ ఎండ్ అయింది. అంటే ఇక్కడ మనకి ఇంకా స్టెప్ అనేది పైకి దాకా రావాలన్నమాట. కాబట్టి నేనేం చేస్తానంటే ప్రెస్‌ఫుల్ యూజ్ చేసుకొని చూడండి ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. ఎక్కడి దాకా అండి ఇది 5.5 దాకా కదండీ! ఇది కూడా 5.5 అంటే వచ్చింది కాబట్టి ఇంకో 3.5 నేను పెంచుకోవాలనుకుంటున్నాను కాబట్టి 3.5 అనేది నేను క్లిక్ చేశాను. చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి సబ్ట్రాక్ట్ అని యూజ్ చేసి ఇక్కడ 2D వైర్ ఫ్రేమ్‌లో పెట్టుకొని ఆబ్జెక్ట్‌ని సబ్ట్రాక్ట్ అని తీసుకొని నాకు సారీ ఈ ఆబ్జెక్ట్‌లో నుంచి సెలెక్ట్ చేసుకొని నేను రొటేట్ చేసుకుంటానండి కొంచెం. రొటేట్ చేసుకొని సబ్ట్రాక్ట్ అని తీసుకొని ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి ఎంటర్ అని చూడండి నేను ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేశాను. ఎంటర్ అన్నాను చూడండి. ఇప్పుడు 2D వైర్ ఫ్రేమ్‌లో ఉంది. షేడెడ్ విత్ ఎడ్జెస్‌లో పెట్టినాను చూడండి. మనకి ఆటోమేటిక్‌గా ఆబ్జెక్ట్ చూడండి క్రియేట్ అయింది కదండీ! కానీ ఈ పార్ట్ అనేది ఇక్కడి దాకే ఉంది కాబట్టి ఇక్కడి దాకే క్రియేట్ అయింది. అదే నేను ప్రెస్‌ఫుల్ తీసుకొని చూడండి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద దాకా తీసుకున్నాను చూడండి ఈసారి ఇప్పుడు. చూడండి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది గానీ మనకి చూడండి ఇన్‌సైడ్‌లోకి హోల్ అనేది క్రియేట్ అవ్వలేదు. కాబట్టి ఈసారి ఏం చేశాను ఇటు నుంచి ఇది తీసుకున్నాను చూడండి. మనకి మొత్తం చూడండి ఇప్పుడు క్రియేట్ అయిందండి.
క్రియేట్ అయినా సరే మనకి మొత్తం ఆబ్జెక్ట్ సింగిల్ ఆబ్జెక్ట్‌కి కన్వర్ట్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. అయిందండి. నెక్స్ట్ ఇక్కడ నాకు ఇక్కడ ఫిల్లెట్ షేప్స్ ఉన్నాయి చూడండి. ఈ ఎడ్జెస్‌లో కార్నర్ ఎడ్జెస్‌లో ఫిల్లెట్ షేప్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఆ ఫిల్లెట్ షేప్ ఎడ్జెస్‌కి ఎంత ఇచ్చాడంటే రేడియస్ ఏమన్నా ఇచ్చాడండి చూడండి ఇక్కడ. ఇక్కడ 1.5 రేడియస్ ఇచ్చాడండి చూడండి. ఈ కింద దానికి నుంచి 1.5 అని ఇచ్చాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఎస్కేప్ అని చెప్పని ఫిల్లెట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. సాలిడ్‌లోకెళ్ళి ఫిల్లెట్ అని తీసుకొని ఆప్షన్ ఇక్కడ చూడండి ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత రేడియస్ అన్నప్పుడు ఎంటర్ అని టైప్ చేశానండి. చేసిన తర్వాత 1.5 అని ఇచ్చాను. ఓకే. మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయండి. ఓకే. ఎంటర్ చేసిన తర్వాత ఇదిగోండి చూడండి మనకి పైనుంచి షేప్ ఇలా కనబడుతుందండి డయాగ్రామ్. నేను ఈ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అని చెప్పని ఎక్కడైతే నేను ప్రెస్ ఫుల్ యూజ్ చేశానో అక్కడ మీకు ఆల్రెడీ తెలుసు ఫింగర్ ప్రింట్స్ అలాగే లీవ్ చేసేస్తది చూడండి ఇదిగోండి. నాకు ఇది డబుల్ టైమ్ క్రియేట్ అయింది. చూసారా? డిలీట్ అని ప్రెస్ చేశాను. నాకు టోటల్ ఆబ్జెక్ట్ ఇది. ఇప్పుడు మళ్ళీ డయాగ్రామ్ సెలెక్ట్ చేసుకోండి. సింగిల్ ఆబ్జెక్ట్ కనబడుతుందో లేదో చూసుకోండి. సింగిల్ ఆబ్జెక్ట్ కనబడితే ఓకే. మీకు దీనికేమైనా కలర్స్ ఇవ్వాలనుకుంటే గనక ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే మనకి ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి చూడండి. ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బై డిఫాల్ట్‌గా ఉంది. సపోజ్ నాకు యెల్లో కలర్ కావాలి. లేదా యెల్లో కలర్, రెడ్ కలర్‌లో కావాలంటే రెడ్ కలర్, గ్రీన్ కావాలంటే గ్రీన్, బ్లూ కలర్ అంటే బ్లూ చూడండి. ఇలాగ మనం కలర్స్ కూడా ఆబ్జెక్ట్‌కి మొత్తాన్ని ఇచ్చుకోవచ్చండి. ఎస్కేప్ అని ప్రెస్ చేసి చూస్తుంది. మీరు ఇక్కడ ఈ ఎడ్జ్‌కి కూడా ఫిల్లెట్ అప్లై చేసుకోవాలనుకుంటే గనుక ఈ ఎడ్జ్‌కి కూడా సెలెక్ట్ చేసి ఫిల్లెట్ అప్లై చేసుకోండి. దానికి పాసిబిలిటీ ఉన్న రేడియస్ ఇవ్వండి. థాంక్ యూ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు గనక నా వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ కావాలనుకుంటే గనక నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.